ఓం అగ్నిదేవాయ నమో నమః. ఇప్పుడు ఇక్కడ మీరు మీ కుటుంబంలోని పెద్దలకి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకోండి. నువ్వు ఈ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. నా చెయ్యి ఏదో కొంచెం కాలేసరికి నువ్వు పిచ్చిదానిలా పరుగెత్తుకుంటూ వెళ్ళి నాకు మందు తీసుకొచ్చావు. కానీ నేను నిన్ను కావాలని గాయపరుస్తున్నాను. అందుకని నిన్ను ఇకపై కష్టపెట్టకూడదని నేను నిర్ణయించుకున్నాను. నేను ఎన్నటికీ నీ తోడు విడిచిపెట్టను. ఇక ఏడవాల్సిన అవసరం లేదు. నేను జీవితంలో మొదటిసారిగా కొంగులు ముడివేస్తున్నాను. మీరు నా రికార్డ్ని చెడగొట్టకండి. అసలే మీ ఇద్దరిని నమ్మడానికి వీల్లేదు. అందుకని నేను ఇంకొక ముడి కూడా వేస్తాను. ఇప్పుడిక మీ ఇద్దరి బంధం చిరకాలం నిలిచి ఉంటుంది. పంతులు గారు, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? కానివ్వండికా, ఇట్స్ రాక్ అండ్ రోల్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.